సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. మకర రాశి వారు, మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో వార్షిక ఫలితాలు. మకర రాశి వారు సహజంగా మనము శని భగవానుడి గురించి మాట్లాడుకునేటప్పుడు మకర రాశికి కుంభరాశికి ఆయనే అధిపతి. మరి మకర రాశికి కూడా శని భగవానుడు అధిపతి. అయితే మకర రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఇచ్చేటువంటి సహజమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, చిన్న సైజు ఉద్యోగులు అనగా దిగువ తరగతికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా మకర రాశికి చెందిన వారే. కార్మికులు కానీ, శ్రామికులు కానీ, దినకూలీలు కానీ, వ్యవసాయదారులు కానీ, అలాగే యూనిఫామ్ వేసుకున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులందరూ కూడా ఈ పరిశ్రమల్లో పనిచేసేటువంటి నిత్యం పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా ఈ మకర రాశికి సంబంధించిన వారే. ఈ మకర రాశి వారి మనస్తత్వం తాము చేసేటువంటి పనిని, వృత్తిని దైవంగా భావిస్తారు. కష్టాన్ని దైవంగా భావించి నిరంతరం పనిచేస్తూ ఉంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, పని చేసేటువంటి పనిలో నిమగ్నం కావడం, సూర్యాస్తమయం తర్వాత చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకోవడం, ఆ రకంగా వీరు నిరంతరం కష్టాన్ని, శ్రమని నమ్ముకొని బతికేటువంటి జీవన విధానం ఈ మకర రాశి వారిది అని చెప్పుకోవచ్చు. అటువంటి మకర రాశి వారికి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు మకర రాశి చెందినవారు. ఈ మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, వ్యయం 6గా చెప్పడం జరిగింది. మకర రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు షష్టమ భావంలో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. అనగా జన సహకార లోపం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోతారు, మంచి పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకోలేకపోతారు, పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది, కొన్ని సందర్భాల్లో వీరు వెనకడుగు వేసేటువంటి వాతావరణం ఉంటుంది. జూన్ 2 తర్వాత మకర రాశి వారికి సప్తమ భావంలోనికి గురువు సంచారం రావడం వల్ల, అనగా కర్కాటక రాశిలోని గురువు ప్రవేశించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం పెరుగుతుంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల అనుకూలత ఉంటుంది, విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, వ్యవసాయదారులకు కానీ, కార్మికులకు కానీ, శ్రామికులకు కానీ మంచి ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. మరి మకర రాశి వారికి జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. అనగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని దోషం వెళ్ళిపోయింది. ఒక సంవత్సర కాలం నుంచి శని అనుకూలిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, జన సహకారం బాగుంటుంది, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, కార్మికులకి, శ్రామికులకి అనుకూలత ఉంటుంది. అలాగే పనివారి సహకారంతో ఇంట బయట కూడా చాలా పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, మీకు తగిన గుర్తింపు లభించే వాతావరణం ఉంది. మరి మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత జన్మరాశిలోనికి ఆయన ప్రవేశిస్తాడు. అలాగే అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన సప్తమానికి వెళ్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా రాహువు, కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కాలసర్పదోషం, ప్రబల కాలసర్పదోషం మకర రాశి వారిని ఒక అడుగు ముందుకు వేస్తే వెనకకు 2 అడుగులు లాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకారం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ ప్రయత్నం ఈ సంవత్సరం మానుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేయనటువంటి ఉద్యోగస్తులు కానీ, విదేశాల్లో వ్యాపారం చేసేటువంటి వారు కానీ ఈ సంవత్సరం ఆ ప్రయత్నాలు మానుకోండి. ఆశించిన పనులన్నీ కూడా ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఒడిదుడుకుల్ని, మీరు ఇబ్బందుల్ని ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. మీ ఈ రాహుకేతువుల వల్ల కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించడం, మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేసే వ్యక్తుల చేతులు మీరు కీలుబొమ్మగా మారడం, మీరు వెచ్చించినటువంటి సమయాన్ని, ధనాన్ని కూడా వృధా చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రకంగా రాహుకేతువుల విషయంలో మకర రాశి వారి సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంగా సూచనగా చెప్పుకోవచ్చు. ఇక చతుర్థ
లాభాధిపతి అయినటువంటి కుజుడు 2026 ఏప్రిల్ 2 నుంచి మే 15 వరకు కూడా 45 రోజులు, 2026 ఆగస్టు 2 నుంచి కూడా సెప్టెంబర్ వరకు 45 రోజులు, ఈ 90 రోజుల కాలంలో మీరు కుటుంబం కోసం భూములు కొనుగోలు చేస్తారు, లేకపోతే గృహ నిర్మాణం చేపడతారు, గృహాన్ని కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ రకంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఇక అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు మార్చి 19 నుంచి ఏప్రిల్ 14 వరకు, అలాగే జూన్ 15 నుంచి జూలై 15 వరకు, అలాగే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 16 వరకు ఇంచుమించుగా 4 నెలల పాటు మీకు రవి యొక్క అనుకూలత వల్ల అధికారుల అండదండలు లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి, నూతన ఉద్యోగాలు వస్తాయి. ఈ రకంగా తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు తప్పనిసరిగా జూన్ 2వ తారీఖు వరకు షష్టమంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి మీరు దక్షిణామూర్తి ఆరాధన చేయండి. దక్షిణామూర్తి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయండి. దక్షిణామూర్తికి మీరు శనగల మాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు గురుబలాన్ని సంతరించుకోగలుగుతారు జూన్ 2వ తారీఖు వరకు. ఇక శని భగవానుడు మీకు అనుకూలంగా సంచరిస్తున్నారు కనుక శని భగవానుడి గురించి ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం లేదు. రావుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. 3 నెలలకు ఒకమారు మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంవత్సరంలో 4 సార్లు వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి ఈ సంవత్సరంలో మీరు అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది.